బాలీవుడ్ కి 2023 బానే కలిసొచ్చేలా ఉంది. ఆల్మోస్ట్ అన్ని హిట్స్ ని ముందే కన్ఫర్మ్ చేసుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కేశాయి. ఈసారి బీచ్ అవుట్ లో పేలే ప్రతి మూవీ ఆల్రెడీ సౌత్ లో రీసౌండ్ చేసిన సినిమానే అంటున్నారు. రీమేక్స్ తో బాలీవుడ్ హీరోలు పండగ చేసుకునేలా ఉన్నారు. కొత్త ఏడాదిలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ పాత మూవీలతోనే గట్టెక్కేలా ఉంది. తమిళ ఖైదీ హిందీ రీమేక్ బోలాతో అజయ్ దేవగన్ దండెత్తబోతున్నాడు. సింగం 3తో కూడా దూసుకొస్తానంటున్నాడు. ఇక వరుణ్ ధావన్ అయితే తమిళ్ హిట్ మూవీ లవ్ టుడే రీమేక్ కి రెడీ అయ్యాడు. తెలుగులో హిట్ మూవీ రీమేక్ తో బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ దండెత్తేందుకు రెడీ అయ్యాడు. షహజ్యాదాగా రాబోతున్నాడు. అల వైకుంఠపురంలో అంటూ తెలుగులో బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమా హిందీలో షహజ్యాదాగా రాబోతోంది. అసలు బాలీవుడ్ లో ఈ ఏడాది 12కు పైనే సౌత్ హిట్ మూవీల రీమేక్స్ తో సందడి మారేలా ఉంది. ఇక కోలీవుడ్ మూవీ సర్దార్ కూడా హిందీలో రీమేక్ కాబోతోంది. జాన్ అబ్రహాం హీరోగా ఈ సినిమాని రీమేక్ చేయబోతున్నాడట. నిజానికి ఏక్తా హే టైగర్, టైగర్ జిందా హే కూడా రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిందే. అయితే అదే ఫ్లేవర్ తో వచ్చిన సర్దార్ ని రీమేక్ చేయబోతోంది బాలీవుడ్. తెలుగు హిట్ హిందీలో రీమేక్ అయి ఫ్లాప్ అయినా హిట్ 2 మాత్రం తెలుగులో దుమ్ములేపింది. ఇదే మూవీ హిందీలో సేమ్ టైటిల్ తో రీమేక్ కాబోతోంది.